అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కుంకపల్లి సత్యమ్మ తల్లి గుడి దగ్గర 4వ కార్తీక వన సమారాధన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుగుతోంది. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ కూచిపూడి సూర్యనారాయణరావు, వాసంశెట్టి సత్యం సంఘం పెద్దలు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. 2022లో 50,000 మంది, 2023లో లక్షకు పైగా, 2024లో 150,000 మంది హాజరైన ఈ సమారాధనకు ఈసారి దాదాపుగా 2 లక్షల మంది వచ్చే సూచనలు ఉన్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి 300 బస్సుల్లో వందల సంఖ్యలో కార్లలో తరలివచ్చారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనం జాతి ఐకమత్యం, సాన్నిహిత్యం పెంపొందించడమే లక్ష్యమని ఎమ్మెల్సీ కుడిపూడి తెలిపారు. అనగా నవంబర్ 16వ తారీఖున ఉభయ రాష్ట్రాల సెట్టిబల్య వన సమారాధనకి జరుపుతూ ఉన్నాం. ఇది 4వ వన సమారాధన. గతంలో 3 వన సమారాధనలు జరుపుకోవడం జరిగింది. తొలిసారిగా 50,000 మంది, 50 నుంచి 60,000 మంది, రెండోసారి 1,00,000 మంది, మూడోసారి 1,00,000 నుంచి 1,50,000 మంది రావటం జరిగింది. ముఖ్యంగా ఈ వన సమారాధన ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లర్ల కేసులో అమాయకుల్ని కేసులు ఇరికించడం, తద్వారా ఒక్కసారి వీళ్ళందరూ అమాయకులే, దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపమని ఆ రోజున వన సమారాధన ఒకటి పెట్టి కులస్తులను అందరినీ, సెట్టిబల్య సంఘీయులను అందరినీ అడగడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఆ రోజు 10 నుంచి 20,000 మంది వస్తారని భావిస్తే 50,000 మంది దాటి రావటం, వెంటనే మళ్ళీ 1,00,000 మంది దాటి రావటం. ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే వాయిస్ అవుతుంది, మరి ఒక సమూహం మాట్లాడిన మీదట ఒక గర్జన అయింది. ఆ గర్జన విజయవాడ వాసంశెట్టి సత్యం గారి ట్రస్ట్ తరఫున గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు సెట్టిబల్యల ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల సెట్టిబల్యలు అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మాకు ఒక సెంటిమెంట్. ఇక్కడ సత్యమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు, సత్యం గారు పెట్టేటటువంటి వన మహోత్సవాలు మా సెట్టిబల్య కులానికి ఇది ఒక సెంటిమెంట్ అని ఎందుకంటున్నానంటే, మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు, ఆయన వాళ్ళ పెనతండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయడం మరి చాలా అభినందనీయ విషయం. ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. వాసంశెట్టి సత్యం గారి ట్రస్ట్